బస్సు ప్రయాణంలో ఉన్న ఓ మహిళ సంచి నుంచి బంగారం దొంగిలించిన మహిళను అరెస్టు చేశామని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. మంగళవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో డీఎస్పీ మాట్లాడుతూ, శ్రీకాకుళం నుండి కాశీబుగ్గకు ప్రయాణిస్తున్న కాశీబుగ్గకు చెందిన ఓ ప్రయాణికురాలి వద్ద బంగారం చోరీ చేసిన కేసులో విశాఖపట్టణం ఆనందపురంకు చెందిన దుర్గా అనే మహిళను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈమెపై గతంలో పలు కేసులు నమోదు అయి ఉన్నాయని డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. పోలీస్ స్టేషన్లో బ్యాగ్ కటింగ్ నేరం జరిగింది. ఇది 4th జూన్ జరిగింది. ఈ కేసులోని మనం బ్యాగ్ కటింగ్ అఫెన్సెస్ అన్నీ కూడా సాధారణంగా బస్సులో కానీ ట్రైన్లో కానీ మోస్ట్ ఆఫ్ ది అఫెన్సెస్ చిన్నపిల్లలు లేదంటే ఆడవాళ్ళు ఎక్కువ ఈ నేరాలు చేయడం జరుగుతుంది. దీనిలో విచారణలో భాగంగా నిన్న మనం ఒక స్త్రీని అనుమానించి జీవీఎన్ జ్యువెలరీస్ దగ్గర మన మెయిన్ రోడ్ దగ్గర ఒక స్త్రీని అనుమానించడం జరిగింది. ఆవిడ పేరు పారిపల్లి దుర్గా, 37 years. ఈవిడ్ని మనం విచారించడం జరిగింది. ఈవిడికి ఉన్న గత చరిత్రను కూడా మనం తనిఖీ చేయగా ఈవిడిపైన గతంలో 18 కేసెస్ ఈ బ్యాగ్ లిఫ్టింగ్ అండ్ బ్యాగ్ కటింగ్ కేసెస్ ఉన్నాయి. ఈవిడ ఆనందపురం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి, హ్యాబిచువల్ అఫెండర్. ఈవిడ కంప్లైనెంట్ రోహిణి అనే స్త్రీ శ్రీకాకుళంలో బస్సు ఎక్కి పలాస తన సొంత గ్రామం రావడానికని బస్సు ఎక్కి పలాసలో దిగుతుండగా ఈ నేరము అనేది ఈవిడ బ్యాగ్ని కట్ చేసి అందులో ఉన్న ఈ కనిపించిన ప్రాపర్టీ 6 kilos ఆఫ్ గోల్డ్ ఏంటంటే దొంగిలించడం జరిగింది. ఈ విధంగా బస్సు ఏంటంటే తను ఈ దుర్గా అనే స్త్రీ ఏంటంటే టెక్కల్లో బస్సు ఎక్కి అబ్జర్వ్ చేసి ఈ రోహిణి యొక్క బ్యాగులో ప్రాపర్టీస్ ఉన్నాయని గుర్తించి దిగే సమయంలోని ఆ బ్యాగ్ని కట్ చేసి ప్రాపర్టీని దొంగిలించడం జరిగింది. ఈ విషయంలో ఈ స్త్రీని అనుమానిస్తూ ఇంట్రాగేట్ చేయడం వల్ల మనకి వెంటనే ప్రాపర్టీని కూడా మనకి అప్పగించడం జరిగింది. గతంలో ఉన్న నేరాలన్నింటినీ కూడా చాలాసార్లు ఈ కేసులో జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఆవిడ మరికొన్ని నేరాలు ఉన్నాయనే దాని మీద కూడా మేము పరిశీలన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.